చిన్న తెలుగారు చెల్లకి ఇచ్చినట్టు ఇచ్చి నోట్ తీసుకుందా. నెక్స్ట్ బోనాలు స్టార్ట్ అయితే చూడండి, సూపర్ ఉంటుంది వీడియో చూడండి. తినేసరిగా 12 అయింది మేము. సరే చెప్పు. బాగున్నావా? గట్టిగా మాట్లాడు, మా వాళ్ళకి కనపడద్దా అందరికి. పసుపు పెట్టేది, పసుపు పెట్టి బొట్టు పెట్టి ఆపాకులు పెడితే నాన్న కొబ్బరికాయ కొట్టొద్దా మొత్తట్లో కోడిని లేదా అడగానే కోడి పుంజు మరి కొబ్బరికాయ కొట్టాలగా మరి చెప్పి వాడితో వాళ్ళు వచ్చినప్పుడు తెప్పిస్తావా పూజి చూ అట్ట ఏంది మొక్కుకోలేదు ఈసారి కోడిని. అయినా కోళ్ళన్నీ పోగాయి ఆయన మన అన్నీ పోయినాయిగా. బాణాలు వస్తూనే ఉన్నట్టుంది చెల్లె. అదేవా కొంచెం పసుపు కుంకుమ కట్టుకొని అడిగేస్తా పోయి గుడి కాడ ఎవరు తిరిగి వాళ్ళు చేస్తారు. పసుపు కుంకుమ తీసపోతే ఆడ వేయచ్చు గుడి కాడ. అవి అడిగి తీసపోవడంగా మనకాడ వెళ్ళేసరికినే 4 అయిద్ది. ఈసారి అందుకే అట్టింది డముకులు మోగుతున్నాయి కదా బాగానే. మా అక్క బోనం అంతా రెడీ చేసింది, వెళ్ళటానికి రెడీ అయింది. కాకపోతే ఫుల్ వర్షం చూసేయండి. ఇది మా ఇల్లు అనమాట. వాళ్ళు బోనాలకి వెళ్దామని స్టార్ట్ అయిన కాంచి ఫుల్ వర్షం అనమాట. అసలు వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వర్షం, అసలు మామూలు జోకులు కాదు. అసలు బోనం వెళ్ళటానికి కూడా చాలా కష్టమైంది అనమాట. ఇది మా ఇల్లు. మీకు మా ఇల్లు హోమ్ టూర్ కావాలని కమెంట్ చేయండి. ఎంతైనా వర్షం వస్తే ఆ నేచర్ వేరు కదా, చికాకు ఉంటుంది కానీ వచ్చేటప్పుడు చూడడానికి మస్తు ఆనందంగా ఉంటుంది. ఇంకా మా ఇంటి దగ్గర చెట్లు అవన్నీ ఉండటం వల్ల చాలా హ్యాపీగా, అసలు ఎంత హాయిగా అనిపించిందో నాకు చూడడానికి. బాగుంది నేచర్.
గొడుగులే కనపడుతున్నాయి. ఏ ఊరు? కొంగర. వాళ్ళ ఇంటి పేరు కొంగరా? మోనిక చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె చూస్తే అందరూ గుర్తుపట్టాలని అప్డేట్ వెర్షన్లో అప్డేట్ అవుతుంది. అంతేనా మోనిక? అంతేగా మరి మనల్ని ఎప్పుడు అనాలా సెలబ్రిటీ అని? మనం బయట వాళ్ళు అంటే వేరే. ఓకే ఫుల్ డ్యాన్స్లు వేసారు ఆ రోజు. ఫుల్ వర్షం కూడా వచ్చింది నైట్ అంతా. ఇక్కడ మా అక్కని నేనే రెడీ చేశాను అనమాట. తనకి రెడీ చేసా, మొత్తం చీర కట్టాను అనమాట. ఇక ఒక వీడియో తీసుకుంటా అక్క అని అంటే నిలబడ్డది. కొన్ని ఫొటోస్ కూడా దిగాము. దిగిన తర్వాత ఒక వీడియో తీసుకుంటా, మా వాళ్ళకి చూపిస్తాను నేనే కట్టానని చెప్పాను అనమాట. అక్కడ కొంచెం కొంగు అటు ఇటు అయితే చూసి సెర్చ్ చేసి అన్నీ చేసి ఆమెకు నచ్చిందంట చాలా. వచ్చాక వర్షంలో తడిసి వచ్చాక ఇక స్నానం చేసి ఇక వాళ్ళ మమ్మీతో ఆడుకుంటుంది. ఇక వాళ్ళ పాపతో మా అక్క. నైట్ పూట అనమాట ఇది. వాళ్ళకి గోల ఏంటంటే సబ్బులతో ఆడుతున్నారు. వాళ్ళకి ఏది దొరకనట్టు వాళ్ళ చెల్లె తీసుకుంటుంది వాళ్ళ సబ్బులన్నీ. ఆయనకు కావాలని ఏమకు కావాలని ఇద్దరు కొట్టుకొని ఒకటే ఏడుస్తారు అనమాట. నేనేమో ఒకటి ఈరా అంటే ఇవ్వట్లేదు, ఏమికేమో కావాలని ఏడుస్తాను. నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తాను అనమాట వాళ్ళ అన్నయ్యకి. వాళ్ళ అన్నయ్య ఏమో ఆడండి ఏడుస్తాడు, నాకు కావాలేదు, నాది నాది అని ఏడుస్తాడు. ఏమేమో నోట్లో పెట్టుకొని తింటుంది. మళ్ళీ ఏమో మామూలు కాదు పిట్ట. వద్దమ్మా అంటే ఇక తీసేసింది అనమాట. ఏడుస్తుంది బాగా. ఇక నేను ఎత్తుకొని ముద్దాడి జోలాల్చి ఆమెకి అప్పుడు ఇచ్చేసాను. ఇక నేను ఎత్తుకుంటే కూడా ఆగట్లేదు. ఏదో అట్లా ఆగి ఇక నేను ఓదారుస్తాను అనమాట. వద్దులే చిందలు, వద్దులే, నీకు ఎందుకు ఆ సబ్బులు పిచ్చి అని చెప్పి ఏదో ఒకటి ముద్దాడితే అప్పుడు ఆగిందనమాట. ఇక ఆమెని ప్యాంపరింగ్ చేయాలి మేడంని. థియేటర్ నెంబర్ 1 థియేటర్. మీ బోనాల పండుగ ఇట్లా అవుతుంది, ఏం చేస్తారు? వీళ్ళు బోనం ఎత్తుకోమంటే ఇక వర్షం ఎత్తుకొస్తుంది. అలవాటైంది. మై హోమ్ టు